పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. నర్సరావుపేట రూరల్ పిఎస్ లో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అల్లర్ల సమయంలో వీడియోలను నమోదైన ఎఫ్ఐఆర్లను సిట్ అధికారులు పరిశీలించారు. సీఎం జగన్ విజయవాడ ఎయిర్పోర్ట్ కు వస్తూ ఉన్న సమయంలో ఆందోళనకు ప్లాన్ చేసిన ఉయ్యూరు లోకేష్ బాబును గన్నవరం పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా శాటిలైట్ ఫోన్ను ఉయ్యూరు లోకేష్ వినియోగిస్తున్నట్లుగా గుర్తించారు. కృష్ణా జిల్లా పోరంకిలో వైఎస్ఆర్సీపీ నేతలు సమావేశం నిర్వహించారు. పెనమలూరు గడ్డ టీడీపీ దొంగ ఓటర్లకు అడ్డాగా మారిందని నేతలు విమర్శించారు. విదేశాల్లో ఉన్న వారి ఓట్లను టీడీపీకి సంబంధించిన వ్యక్తులు దొంగ ఓట్లు వేశారని, వారిని అడ్డుకుంటే వైసీపీ నేతలపై దాడులకు పాల్పడ్డారని, ఇవన్నీ సాక్షాత్తు బోడే ప్రసాద్ అండదండలతోనే జరిగాయని తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరంలో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడటంతో రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగి చర్యలను చేపట్టారు. ఎక్కడా ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా వర్షం నీరును డ్రైనేజీలోకి పంపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన ఎడతెరిపి లేని వర్షాలు పడటంతో పట్టణం తడిసి ముద్దయింది. రోడ్లన్నీ వర్షం నీటితో చెరువులను తలపించాయి. రోడ్లపై మోకాలు లోతు నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎండాకాలం ముగియకు ముందే వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ సెలవు దినం కావడంతో శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో పెద్దిరాజు ఏర్పాట్లు చేశామన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో బాక్సింగ్ క్రీడాకారుడికి బాస్టర్గా నిలిచారు ప్రముఖ పారిశ్రామికవేత్త వికుర్తి శ్రీనివాస్. ప్రపంచ ఛాంపియన్షిప్ కు ఎదిగిన కొల్లాటి అశోక్ కుమార్ అంతర్జాతీయ ఛాంపియన్షిప్ లో పాల్గొనాల్సి ఉంది. అశోక్ కుమార్ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఇండస్ట్రియలిస్ట్ వికుర్తి శ్రీనివాస్ ₹1,00,000 ఆర్థిక సాయం చేశారు. నెల్లూరు జిల్లాలో యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షిస్తామని మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి బాధితులకు హామీ ఇచ్చారు. వింజమూరు మండలం పాతూరులో యువతితో పాటు ఆమె తల్లిపై జరిగిన దాడి ఘటనపై ఆమె విచారాన్ని వ్యక్తం చేశారు. నెల్లూరులో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. తెలంగాణ కేబినెట్ భేటీకి ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమావేశానికి కొన్ని షరతులను విధించింది. కేబినెట్ లో అత్యవసరమైన విషయాలపైనే చర్చించాలని సూచించింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని షరతు పెట్టింది. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు కేబినెట్ భేటీకి వెళ్లకూడదని సూచించింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో సుచిత్ర సెంటర్లో వివాదాస్పద స్థలంలో బందోబస్తు మధ్య అధికారులు సర్వేను చేపట్టారు. భూమికి సంబంధించి అన్ని పత్రాలు ఉన్నాయని, తనకు అధికారులు సహకరించడం లేదని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. ల్యాండ్ ఇష్యూపై సర్వే కోసం ఎన్నిసార్లు రమ్మని చెప్పినా మల్లారెడ్డి రాలేదని ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే విప్ లక్ష్మణ్ ఆరోపించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు స్వగ్రామం పెద్దదగడలో ఆయన విద్యను అభ్యసించిన పెద్దమారూరు ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. పాఠశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రభుత్వ పాఠశాలను రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దుతామన్నారు. పాలిటెక్నిక్, డిప్లొమా, బీఎస్సీ విద్యార్థులు లెటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీ ఫార్మసీ 2వ ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈ సెట్ ఫలితాలను రేపు విడుదల చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 12:30 ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ లింబాద్రి ఫలితాలను విడుదల చేస్తారని ఈ సెట్ కన్వీనర్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బాలాజీ గార్డెన్ లో నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఒక మోసగాడని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మల్లన్న ఓ కిరాయి గొంతుక అని చట్టసభలకు పంపవద్దన్నారు. బెల్ట్ షాపులపై రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు వినూత్న నిరసన తెలిపాడు. ఫరూక్ నగర్ మండలం కందివనంలో డిగ్రీ విద్యార్థి నవీన్ గ్రామ కూడల్లో చిన్నారులతో కలిసి ఆందోళనకు దిగారు. రాత్రి పగలు అన్న తేడా లేకుండా బెల్ట్ షాపులతో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో పార్కింగ్ సమస్యకు పరిష్కారంగా గత ప్రభుత్వం తలపెట్టిన ఆటోమేటెడ్ కంప్యూటరైజ్డ్ మల్టీలెవెల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ట్వీట్ చేశారు. దీనిపై హర్షం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ సర్కార్ ఈ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకువెళ్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో నరసింహుడి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో క్యూ లైన్లలో రద్దీ నెలకొంది. వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా చిత్రపటానికి స్థానికులు క్షీరాభిషేకం చేశారు. కొంతమంది భూ కబ్జాదారులు దౌర్జన్యంగా చొరబడి నిర్మాణాలను, ప్రహరీలను, హద్దురాళ్లను ధ్వంసం చేశారు. ఈ విషయంపై స్థానికులు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించి తమకు తమ భూములను ఇప్పించడంపై స్థానికుల కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మీకోసం మేమున్న సహాయక కమిటీ అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సుమారు 130 వారాల నుంచి దివంగత మన్నేపులి బ్రహ్మాజీరావు జ్ఞాపకార్థం అన్నదానం నిర్వహిస్తున్నామన్నారు చైర్మన్ నీలి ప్రకాష్. ఈ సందర్భంగా ఇవాళ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పలు ప్రాంతాలకు చెందిన 300 మందికి అన్నదానం చేశామన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో బండగానిపల్లె గ్రామంలో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అన్నపూర్ణాదేవి అమ్మవారికి ఆలయానికి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. దీంతో ఆలయ గుడిసె పూర్తిగా కాలిపోయి బూడిదైపోయింది. ఘటనలో అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన వంట సామగ్రి, పలు నిత్యావసర వస్తువులు కాలి బూడిదయ్యాయి. తన భార్య నుంచి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకున్న ఘటన హైదరాబాద్లో హైదర్గూడలో చోటు చేసుకుంది. పెళ్లైన నాటి నుంచి తన భార్య లక్ష్మీ గౌతమి తనపై అకారణంగా దాడి చేస్తోందని, పలుమార్లు హత్య చేసేందుకు యత్నించిందని ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన మీటింగ్ లో ఆవేదన వ్యక్తం చేశారు. రక్షణ కల్పించాలని, తన భార్యను అరెస్ట్ చేయాలంటూ భర్త టెమోజియాన్ పోలీసులను వేడుకున్నాడు. రేపు లోక్సభ ఎన్నికల 5వ విడత పోలింగ్ జరగనుంది. 8 రాష్ట్రాల్లో 49 స్థానాలకు జరగనున్న పోలింగ్ యూపీలో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్లో 7, బీహార్లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్లో 3 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. దేశ సంపదను కొల్లగొట్టడమే ఇండియా కూటమి ప్రధాన లక్ష్యమని, ఆ కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. జార్ఖండ్లో జంషెడ్పూర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తమ హయాంలో సుపరిపాలనపై కాంగ్రెస్ మాట్లాడటం లేదన్నారు. జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలకు అభివృద్ధి చేయటం రాదన్నారు మోదీ. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పిఏ బిభవ్ అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ చేపట్టిన ధర్నా ముగిసింది. బీజేపీ కార్యాలయం ముట్టడించేందుకు విఫల యత్నాన్ని చేసింది. ఆప్ నేతలను బీజేపీ ఆఫీస్ వైపుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు స్వాతి మాలీవాల్ ఘటనలో కేజ్రీవాల్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇవాల్టి నుంచి ఈ నెల 21 మధ్య తమిళనాడుకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. కన్యాకుమారి, టెన్కాసి, కోయంబత్తూర్, తంజావూర్, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సేలం, ధర్మపురి, తిరుపూర్, నీలగిరి జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలకు తిరువనంతపురంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అట్టకులంగర్, ముక్కోళక్కల్, ఉల్లూరు, చకాయి వంటి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. స్మార్ట్ రోడ్ల నిర్మాణం కోసం రోడ్లను తవ్వడంతో నీటి ఎద్దడి నెలకొంది. మరోవైపు చకాయి జంక్షన్లో నీరు నిలిచిపోవడంతో విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. హర్యానాలోని అల్ఫలాహ్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వం చెల్లిస్తూ ఉన్న స్టైఫండ్ను సరిగా ఇవ్వటం లేదని ప్రైవేట్ కాలేజీ విద్యార్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఆందోళనకు దిగిన విద్యార్థులను వెంటనే హాస్టల్ ఖాళీ చేయాలని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం ఒత్తిడి చేస్తోంది. బెంగళూరులో ఓ యువకుడు యువతిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని బైక్పై స్టంట్స్ చేశాడు. బెంగళూరు ఫ్లైఓవర్ పై యువకుడు చేసిన విన్యాసాలతో వెనకాల నుంచి వెళుతూ ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో నడి రోడ్డుపై న్యూసెన్స్ ఏమిటంటూ పోలీసులు నెంబర్ ప్లేట్ ఆధారంగా కేసు పెట్టారు. అమెరికాలో 4వ అతిపెద్ద నగరమైన హ్యూస్టన్ పెను తుఫాన్తో వణికిపోయింది. ఈ తుఫాన్ కారణంగా ఇప్పటికే 4 మృతి చెందగా 8 లక్షల గృహాలు, వాణిజ్య సంస్థలు అంధకారంలో చిక్కుకున్నాయి. వరద నీటితో పలు వీధులు, కార్లు, ఇతర వాహనాలు నీట మునిగాయి. ముందు జాగ్రత్త చర్యగా అన్ని పాఠశాలలను మూసివేశారు. ఇండోనేషియాలో అగ్నిపర్వతం ఇబు విస్ఫోటనం చెందింది. దీంతో 4 కిలోమీటర్ల ఎత్తులో బూడిద ఎగిసిపడుతోంది. ఏ టైంలోనైనా లావా బయటకు వచ్చే అవకాశం ఉండటంతో అగ్నిపర్వతం సమీపంలో 7 గ్రామాలను ఖాళీ చేయించారు. తాళాలు వేసిన ఇళ్లను పగలగొట్టిన వ్యక్తులను పట్టుకుని పోలీసులు జైల్లో వేస్తారు. మరి జైల్లో ఉన్న దొంగలు బ్యారక్ తాళాలు పగలగొడితే
సరిగా ఇలాంటి సీన్ ఎదురైంది థాయిలాండ్ జైలు సిబ్బందికి. తాళాలను శిక్ష అనుభవిస్తున్న దొంగలు పగలగొట్టిన తీరును చూసి షాక్ అయ్యారు వారు. బంగ్లాదేశ్లోని రాజ్షాహి పోలీసులు నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో జరిగిన ప్రాణ నష్టం ఎక్కువగా బైక్స్ మీద హెల్మెట్ పెట్టుకోకపోవడంతోనే జరిగిందని గుర్తించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం హెల్మెట్ లేకుండా పెట్రోల్ పోయొద్దంటూ బంక్స్ దగ్గర పోలీసులు కాపలా కాస్తున్నారు. ఐపీఎల్ 17లో నెంబర్ 2 ప్లేస్ కోసం హైదరాబాద్, పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే ఉప్పల్లో వర్షం పడటంతో మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. హైదరాబాద్ సాక్షి హెడ్ ఆఫీస్ లో 2024 ఐసీసీ T20 వరల్డ్ కప్ ట్రోఫీ లాంచింగ్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీమిండియా సీనియర్ ప్లేయర్ క్రికెటర్ పీయూష్ చావ్లా హాజరయ్యారు. జూన్ 2 నుంచి T20 వరల్డ్ కప్ ఈవెంట్ ప్రారంభం కానుందని వివరించారు. విశ్వనటుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఇండియన్ 2 మూవీ ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కబోతోంది. ఇండిమరా 2 సినిమాను జులైలో రిలీజ్ చేస్తున్నట్లుగా నటుడు కమల్ హాసన్ ప్రకటించారు. ఇక రిలీజ్ అయిన 6 నెలలకే ఇండియన్ 3 రిలీజ్ చేయనున్నట్లుగా కమల్ తెలిపారు. జూన్ 1న ఇండియన్ 2 ఆడియో లాంచ్ చేస్తున్నట్లుగా తెలిపారు. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగర వ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. ఇక నగరంలో మోస్తరు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు కొనసాగిన ఆవర్తనం తెలంగాణ, రాయలసీమల మీదుగా దక్షిణ కర్ణాటకకు చేరింది. దీంతో మరో వారం రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు ఉంటాయని సూచించింది. ఈ నెల 22 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మే 31న నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అండమాన్ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. దక్షిణ అండమాన్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో ఈ నెల చివరన కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. ఇక జూన్ మొదటి వారంలో తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం 24 నాటికి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.